నా పెళ్ళికి ముందు కొంతమంది అనుకుంటుంటే వినేదాన్ని. ఇంట్లో పండిన పంట చూపిచ్చి మరీ మురిసిపోయి తెగ సంతోషపడిపోయేవాళ్ళు. అయినా ప్రతి ఒక్కళ్ళు పండిస్తున్నారు కదా! దాంట్లో ఏముంది అంత సంతోషం అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఇంట్లో పెళ్ళయ్యాక కూరగాయల మొక్కలు వేసుకొని అవన్నీ స్వయంగా పండించుకొని దగ్గరుండి చూసి ఆనందంగా తింటుంటే అస్సలు ఎంత సంతోషంగా ఉందో, అప్పుడు వాళ్ళు ఎంత సంతోషపడ్డారో నాకు ఇప్పుడు అర్థమైందనమాట. అదే అంటారు కదా, ఏదైనా మనదాకా వస్తే తెలియదని, అది మంచైనా చెడైనా సరే ఇంట్లోనే కాస్త ప్లేస్ ఉంటే చాలు. ఈ మధ్య ప్రతి ఒక్కరూ కూరగాయలు పండించుకుంటున్నారు. ఇంకా ఇదైతే దొండపాది ఎక్కించడానికి మధ్యలో రెడ్ థ్రెడ్ కట్టారనమాట. చూసారా, ఇన్ని బుజ్జి మిరపకాయలు, చూడ్డానికి చిన్నగా ఉన్న కారం గుయ్యమంటాయి. దొండకాయలు, బెండకాయలు అనమాట. రోజుకు ఒక వేపుడు కానీ, ఇవైతే నల్లేరు మొక్క చట్నీ చేద్దామని పెట్టాను కానీ ఇది చేస్తే దురద వస్తుందని భయం వేసి నేనైతే చేయడం లేదు. ఇంకా వాము మొక్కలు అన్నీ పెట్టేసామన్నమాట.